హైబిస్కస్ క్యూబ్స్. ఇవన్నీ పెటల్స్ అనేవి తీసి క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఈ ఒంటి రెక్క మందారం 2 సార్లు కడుక్కొని శుభ్రంగా ఈ రెక్కలన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నీళ్లు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక గ్లాస్ మరిగిన నీళ్ళల్లో ఈ పువ్వు రెక్కలన్నీ వేసేయాలి. అప్పుడు ఈ వేడి నీళ్ళల్లో ఈ పువ్వుల కలర్ అంతా దిగుతుంది. ఇలా రెక్కలన్నీ వేడి నీటిలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే దీనిలో ఉన్న కలర్ అంతా నీళ్ళలో దిగుతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, అప్పుడు ఇవి చాలా కలర్గా రావు. తక్కువ నీళ్ళు వేసుకోవాలి, పువ్వులను బట్టి నీళ్ళు వేసుకోవాలి. ఈ హైబిస్కస్ చూసుకుందామండి. చూడండి, కలర్ అంతా వచ్చేసింది. ఈ ఒంటి రెక్క మందారమే తీసుకోవాలి మనము. ఇవి తక్కువ పూలు వేసుకున్నాం కాబట్టి ఇలా కలర్ వచ్చింది. వీటికి మీరు ఇంకా కొంచెం ఎక్కువ పూలు తీసుకుంటే ఎక్కువ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పెటల్స్ అన్నీ తీసేసుకున్నాం. ఈ మందార రెక్కల్ని వేసి వదిలేయాలి. నీళ్ళల్లో వేసి పిసగూడలు వేసి మూత పెట్టి వదిలేయాలి. పెటల్స్ తీసేసిన కలర్ చూడండి ఎలా వచ్చిందో. ఇది చల్లారాక ఐస్ క్యూబ్స్ ప్లేట్లో పోసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి. తర్వాత మీరు ఏదైనా జ్యూస్, లెమన్ జ్యూస్ కానీ ఏమైనా జ్యూస్ చేసుకున్నప్పుడు ఈ క్యూబ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మందారం రెక్కలు వేసిన వాటర్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసుకోవాలండి. ఇదే విధంగా చేసుకున్న బ్లూ పే ఐస్ క్యూబ్స్ అండి ఇవి. మందార పూలు రేఖలతో చేసిన ఐస్ క్యూబ్స్.